ఈ రోజు మనం 10th क्लास सेकंड लैंग्वेज हिंदी నుంచి आप कहां दूसरे के दुख से दुखी होने वाले लेसन ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం। बाइबल के सोलोमन जिन्हें कुरान में सुलेमान कहा गया है, ईसा से 1025 वर्ष पूर्व एक बादशाह थे। कहा गया है वह केवल मानव जाति के ही राजा नहीं थे, सारे छोटे बड़े पशु पक्षी के भी हाकिम थे। वह इन सबकी भाषा भी जानते थे। एक दफा सुलेमान अपने लश्कर के साथ एक रास्ते से गुजर रहे थे। रास्ते में कुछ चींटियों ने घोड़ों की टापों की आवाज सुनी तो डरकर एक दूसरे से कहा, आप जल्दी से अपने अपने बिलों में चलो, फौज आ रही है। सुलेमान उनकी बातें सुनकर थोड़ी दूर पर रुक गए और चींटियों से बोले, घबराओ नहीं, सुलेमान को खुदा ने सबका रखवाला बनाया है। मैं किसी के लिए मुसीबत नहीं हूँ, सबके लिए मोहब्बत हूँ। चींटियों ने उनके लिए ईश्वर से दुआ की और सुलेमान अपनी मंजिल की ओर बढ़ गए। బైబిల్ కే సోలోమన్ जिन्हें कुरान में सुलेमान कहा गया है। బైబిల్లో సోలోమన్ అని పిలువబడే ఎవరైతే పిలువబడతారో ఖురాన్లో సులేమాన్ అని పిలుస్తారు। ఈసా సే 1025 वर्ष పూర్వ, క్రీస్తు పూర్వము 1025 ఇయర్స్ బిఫోర్ అంటే 1025 సంవత్సరాల పూర్వము ఏక్ బాద్షా థే, అతను ఒక రాజు అన్నమాట। సులేమాన్ అనే అతను ఒక రాజు। కహా గయా హై కి वह केवल मानव जाति के ही राजा नहीं थे, सारे छोटे बड़े पशु पक्षी के भी हाकिम थे। మానవాళికే కాకుండా సొలొమన్ అనే అతను మానవాళికే కాకుండా పెద్ద పక్షులు మరియు జంతువులకు కూడా ఇతను పాలకుడు అంటే సంరక్షకుడుగా దేవుడు పంపించాడు। वह इन सबकी भाषा भी जानते थे, తనకి జంతువులు మరియు పక్షుల యొక్క భాష కూడా అర్థమయ్యేది। एक दफा सुलेमान अपने लश्कर के साथ एक रास्ते से गुजर रहे थे। ఒక రోజు ఇతను అతని సైన్యంతోటి ఒక దారి గుండా వెళ్తున్నారు। रास्ते में कुछ चींटियों ने घोड़ों की टापों की आवाज सुनी तो डरकर एक दूसरे से कहा, आप जल्दी से अपने अपने बिलों में चलो। ఆ దారి గుండా చీమలు కూడా వెళ్తున్నాయి అన్నమాట। వెళ్తున్నప్పుడు వాటికి గుర్రపు డెక్కల యొక్క సౌండ్ వినిపిస్తుంది, అంటే గుర్రాలు వస్తున్న శబ్దం వినిపించి అవి కంగారు పడి భయపడి ఈ విధంగా చెప్పుకుంటాయి। ఎవరికి వారు చెప్పుకుంటున్నాయి అనమాట, తొందరగా బయలుదేరండి, ఎవరి గుంతలకు వాళ్ళు వెళ్ళిపోండి, ఎందుకంటే ఫౌజ్ ఆ రహీ హే। ఫౌజ్ అంటే సైన్యం, సైన్యం వస్తుంది, సైన్యం వస్తే ఏమవుతుంది, గొర్రపు డెక్కల కింద చీమలు నలిగిపోతాయి కదా, అందుకు అవి కంగారు పడి భయపడి గుంతలకు వాళ్ళు వెళ్ళిపోవాలని కంగారుగా మాట్లాడుకుంటున్నాయట। సులేమాన్ ఉన్కి బాతే సున్కర్ థోడీ దూర్ పర్ రుక్ గయే। సులేమాన్ కి జీవరాశుల యొక్క భాషలు అర్థమవుతాయి కాబట్టి అతను కొంత దూరంలోనే అతని సైన్యంతో ఆగిపోతారు। और चींटियों से बोले, घबराओ नहीं, सुलेमान को खुदा ने सबका रखवाला बनाया है। చీమలతో అతను అంటున్నారు, కంగారు పడకండి, అంటే అన్ని జీవరాశులకు పాలకుడు మరియు సంరక్షకుడుగా దేవుడు నన్ను అంటే ఇతనిని పంపించాడు అని చెప్పడం జరుగుతుంది। मैं किसी के लिए मुसीबत नहीं हूँ, నేను ఎవరికి కూడా ఆపదను కాను। మై సబ్కే లియే మొహబ్బత్ హూ, నేను అందరికీ ప్రేమను, అర్థమైంది కదా, అందరికీ ప్రేమను అందించేవాడను, ఎవరికి ఇబ్బంది కలిగించేవాడను కాను అని చెప్పడం జరిగింది। चींटियों ने उनके लिए ईश्वर से दुआ की और सुलेमान अपनी मंजिल की ओर बढ़ गए। ఈ మాటలు విన్న చీమలు దేవునితో అతని కోసం ప్రార్థిస్తాయి। और सुलेमान अपनी मंजिल के ओर बढ़ गए, దీని తర్వాత సులేమాన్ అతను వెళ్లాల్సిన చోటికి అతని గమ్యానికి బయలుదేరిపోయారు। బైబిల్లో సొలొమన్ అని పిలువబడే ప్రవక్త ఖురాన్ లో సులేమాన్ అని పిలువబడతారు। ఇతను క్రీస్తు పూర్వము అంటే బిఫోర్ క్రీస్ట్ 1025 ఇయర్స్ బిఫోర్ ఇతను చక్రవర్తిగా ఉండేవారు। మానవాళికే కాకుండా ఇతను అన్ని జీవరాశులకు పాలకుడుగా పంపించడం జరిగింది, అంటే మానవులతో పాటు ఇతను పక్షులను పశువులను కూడా సమానంగా పరిపాలించేవారు, అంటే అందరికీ సంరక్షకునిగా పంపించడం జరిగింది। పక్షులు మరియు జంతువుల భాష కూడా ఇతనికి అర్థమయ్యేది। ఒకరోజు ఇతను అతని సైన్యంతో ఒక దారి గుండా వెళ్తూ ఉంటాడు। ఆ దారిలో చీమలు కూడా వెళ్తున్నాయి। చీమలకు గుర్రపు
డెక్కల యొక్క సౌండ్ వినపడుతుంది. ఆ శబ్దంతో అవి కంగారు పడి భయపడి ఈ విధంగా చెప్పుకుంటున్నాయన్నమాట. ఎవరి గుంతలకు వారు వెళ్ళిపోండి, ఇక్కడ సైన్యం రాబోతుంది. ఈ మాటలు విన్న సులైమాన్ కొంత దూరం ఆగి ఆ చీమలతో ఈ విధంగా అంటున్నారు, కంగారు పడకండి, దేవుడు అందరికీ అంటే మానవులకు మరియు జీవరాశులకు, జంతువులు మరియు పక్షులకు కూడా నన్ను సంరక్షకునిగా పంపించాడు. నేను ప్రేమను అందించేవాడను, ఎవరికి ఆపదను కాను అని చెప్పడంతో చీమలు దేవునితో ఇతని గురించి ప్రార్థిస్తాయి. తర్వాత సులైమాన్ అతను ఎక్కడికి వెళ్లాలని బయలుదేరారో ఆ గమ్యానికి బయలుదేరతారు. ऐसी एक घटना का जिक्र सिंधी भाषा के महाकवि शेख अयाज ने अपनी आत्मकथा में किया है। उन्होंने लिखा है, एक दिन उनके पिता कुएं से नहाकर लौटे। माँ ने भोजन परोसा। उन्होंने जैसे ही रोटी का कौर तोड़ा, उनकी नजर अपनी बाजू पर पड़ी। वहां एक काला चोंटा रेंग रहा था। वह भोजन छोड़कर उठ खड़े हुए। माँ ने पूछा, क्या बात है, भोजन अच्छा नहीं लगा? शेख अयाज के पिता बोले, नहीं, यह बात नहीं है, मैंने एक घरवाले को बेघर कर दिया है। उस बेघर को कुएं पर उसके घर छोड़ने जा रहा हूँ. చూడండి, ఐసీ హీ ఒక ఘటన, ఇలాంటిదే ఒక ఇన్సిడెంట్, ఒక సంఘటన సింధీ భాషలో మహాకవి, సింధీ భాష యొక్క మహాకవి షేక్ అయాజ్ తన ఆత్మకథలో ఇలాంటి ఒక ఇన్సిడెంట్ గురించి అంటే ఇలాంటి ఒక ఘటన గురించి చెప్పడం జరిగింది. ఉన్హోనే లిఖా హై, అందులో అతను ఏం రాశారంటే, ఏక్ దిన్ ఉన్కే పితా కువే సే నహాకర్ లోటే. ఒకరోజు అతని ఫాదరు నూతి దగ్గరకు వెళ్ళి స్నానం చేసి వచ్చారు. అంటే నూతిలో నీళ్లు తోడుకొని స్నానం చేసి వచ్చారనమాట. మానే భోజన్ పరోసా, లోపలికి రాగానే తల్లి అతని తండ్రికి భోజనాన్ని వడ్డించింది. ఉన్హోనే జైసే హీ రోటీ కా కౌర్ తోడా, అతను భోజనం దగ్గర కూర్చొని రొట్టె ముక్కను తీయగానే ఉన్కి నజర్ అప్ని బాజూ పర్ పడి, అతని దృష్టి అతని భుజం మీద పడింది. వహా ఏక్ కాలా చోంటా రేంగ్ రహా థా, అక్కడ అతని భుజం మీద చోంటా అన్నారు. చోంటా అంటే పాకేది అని, అంటే భుజం మీద ఒక నల్లచీమ పాకుతుందట. వహ భోజన్ చోడకర్ ఉఠ్ ఖడే హువే, వెంటనే అతని తండ్రి భోజనం నుంచి లేచి నించున్నారన్నమాట. మానే పూచా, తల్లి అడుగుతుంది, క్యా బాత్ హే, ఎందుకు ఇలా కంగారుగా లేచి నించున్నారు అని అడిగింది ఆమె. భోజన్ అచ్చా నహీ లగా, భోజనం బాలేదా? షేక్ అయాజ్ కే పితా బోలే, షేక్ అయాజ్ యొక్క తండ్రి చెప్తున్నారు ఏంటంటే, నహీ యహ్ బాత్ నహీ హే, కాదు, మైనే ఏక్ ఘర్వాలే కో బేఘర్ కర్ దియా హై, నేను ఒక ఇంటి వాడిని నేను నిరాశ్రయుణ్ణి చేశాను అని చెప్పారు. ఉస్ బేఘర్ కో కుయే పర్ ఉస్కే ఘర్ చోడ్ జా రహా హూ, ఏదైతే ఒక చీమ అతని ఒంటి మీద పాకుతుందో దాన్ని తీసుకెళ్లి దాని ఇంటికి చేరుస్తాను అని, ఆ నూతి దగ్గరికి వెళ్ళి వదులుతానని చెప్పి బయలుదేరుతారు. షేక్ అయాజ్ అనే సింధీ భాషకు చెందిన కవి కూడా అతని ఆత్మకథలో కూడా ఇలాంటి సంఘటన గురించి రాశారు. అదేంటంటే, అతని ఫాదరు నూతి దగ్గర స్నానం చేసి భోజనానికి వచ్చి కూర్చుంటారు. భోజనం చేస్తుండగా అతని తల్లి భోజనం వడ్డిస్తుంది. భోజనం చేద్దామని అతను రొట్టె ముక్కను తిందామని అనుకునేటప్పటికీ ఒక చీమ అతని భుజం మీద పాకుతూ ఉంటుంది. అది చూసి అతను వెంటనే లేచి నించుండిపోతారు. అది చూసిన ఆమె తల్లి అంటుందన్నమాట, ఎందుకు అలాగా కంగారుగా నించున్నారు, మీకు భోజనం నచ్చలేదా అని అడిగితే అతను ఏం చెప్తారంటే, లేదు, అలాంటిదేమీ లేదు, నేను ఈరోజు అనుకోకుండా ఒక జీవిని నిరాశ్రయుని చేశాను, దాన్ని తీసుకెళ్లి దాని నివాసానికి చేర్చడానికి వెళ్తున్నాను. అంటే దాని నివాసము నూతి దగ్గర ఉంది, నుయ్యి దగ్గరికి తీసుకెళ్లి నేను దాన్ని వదిలేసి వస్తాను అని చెప్పి వెళ్తారనమాట. बाइबिल और दूसरे पावन ग्रंथों में नूह नाम के एक पैगंबर का जिक्र मिलता है। उनका असली नाम लश्कर था, लेकिन अरब ने उनको नूह के लक़ब से याद किया है। वह इसलिए कि आप सारी उम्र रोते रहे। उसका कारण एक जख्मी कुत्ता था। नूह के सामने से एक बार एक घायल कुत्ता गुजरा। नूह ने उसे धुतकारते हुए कहा, दूर हो जा गंदे कुत्ते। इस्लाम में कुत्तों को गंदा समझा जाता है। कुत्ते ने उनकी धुतकार सुनकर जवाब दिया, ना मैं अपनी मर्जी से कुत्ता हूँ, ना तुम अपनी पसंद से इंसान हो।
बनाने वाला सबका तो वही एक है అని చెప్పడం జరిగింది. బైబిల్ और दूसरे पावन ग्रंथों में బైబిల్ మరియు ఇతర పవిత్ర గ్రంథాల్లో నూహ్ నామ్ కే एक पैगंबर का जिक्र मिलता है. బైబిల్లో మరియు ఇతర పవిత్ర గ్రంథాలలో నూహ్ అనే ప్రవక్త గురించి చెప్పడం జరిగింది. అతని యొక్క టాపిక్ వస్తుంది. उनका असली नाम लश्कर था. अतनी असल पेरू लश्कर, लेकिन अरब ने उनको नूह के लकब से याद किया है. కానీ అతన్ని అరబీలో అరబ్ కంట్రీస్ లో నూహ్ అనే పేరుతో పిలుస్తుంటారు. వహ్ ఇస్లియే కి ఆప్ సారీ ఉమ్ర రోతే రహే, ఎందుకంటే అతని జీవిత కాలం అంతా ఏడుస్తూనే ఉన్నారట. అందుకే ఏడుస్తూ ఉండడం వల్ల అతనికి నూహ్ అనే పేరు పడింది. ఇస్కా కారణం ఏక జఖ్మీ కుత్తా థా, గాయపడిన కుక్క దానికి కారణము. నూహ్ కే సామనే సే ఏక్ బార్ ఏక్ ఘాయల్ కుత్తా గుజరా. నూహ్ గారు ఒకసారి వెళ్తుంటే దారిలో గాయపడిన ఒక కుక్క కనిపిస్తుంది. నూనె ఉసే దుత్కార్తే హువే కహా, కుక్కని చూసి అతను చిరాకు పడతారు. ఆ కుక్కని దూరంగా వెళ్ళు, మురికిగా ఉన్న కుక్క అని తిడతారు. ఇస్లాం మే కుత్తో కో గందా సమझा जाता है. ఇస్లాం మతంలో కుక్కని అపవిత్రంగా భావిస్తారు. ఇదేనే ఉనికి దుత్కార్ సున్కర్ జవాబ్ దియా. అతను చిరాకు పడడం చూసి, అతను తిట్టడం చూసి ఆ కుక్క ఈ విధంగా మాట్లాడుతుంది. నా మై అప్నీ మర్జీ సే కుత్తా హూ, నా తుమ్ అప్నీ పసంద్ సే ఇన్సాన్ హో. కుక్క విధంగా అంటుంది, నేను నా ఇష్టంతో నేను అనుకుని కుక్కలాగా పుట్టలేదు, అలాగని నువ్వు ఇష్టపడి మానవుడుగా పుట్టలేదు. ఆ బనానే వాలా సబ్కాతో వహీ ఏకే, నిన్ను నన్ను పుట్టించింది దేవుడు ఒక్కడే అని ఆ కుక్క చెప్పడంతో అతను జీవితాంతం కూడా ఆ విషయాన్ని జీర్ణించుకోలేక బాధపడుతూ ఉంటారు. మట్టి సే మట్టి మిలే ఖోకే సభీ నిషాన్, కిస్మే కిత్నా కౌన్ హే కైసే హో పహచాన్. మట్టి సే మట్టి మిలే అంటే మానవుడు అనేవాడు మట్టితోనే పుట్టాడని, మానవుని దేహం మట్టిదని చెప్పుకుంటూ ఉంటాం కదా. అంటే మట్టితో తయారయ్యాము, మట్టిలోనే కలిసిపోతాము. ఖోకే సభీ నిషాన్, మనకు సంబంధించిన ఆనవాళ్లు కూడా మిగలవు. దేంట్లో ఎవరు ఎంత ఉన్నారో ఎవరికీ తెలీదు. కైసే హో పహచాన్, ఎలా తెలుసుకుంటాము అంటే ఎవరిలో ఎవరున్నారనే విషయము, ఎందులో ఏముంది అనే విషయము ఎలా తెలుస్తుంది అని చెప్పడం జరిగింది. నూహ్ నే జబ్ ఉస్కి బాత్ సుని ఔర్ దుఖీ హో ముద్దత్ తక్ రోతే రహే. ఎప్పుడైతే కుక్క ఆ విధంగా మాట్లాడిందో అప్పుడు ఇతను బాధపడి పశ్చాత్తాపంతో అతను జీవితాంతం ఏడుస్తూనే ఉన్నారు. మహాభారత్ में युधिष्ठिर का जो अंत तक साथ निभाता नजर आता है, वह भी प्रतीकात्मक रूप से कुत्ता ही था. सब साथ छोड़ते गए तो केवल वही उनके एकांत को शांत करता रहा था. ఇదే విధంగా మహాభారతంలో కూడా యుధిష్ఠిర్కి జీవితాంతం తోడుగా ఉండి అందరూ వదిలేసిన అతని ఏకాంతాన్ని శాంతపరచడానికి అతనితో కుక్క మాత్రమే ఉండేదంట. ఆ విషయాన్ని ఈ లెసన్ లో చెప్పడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, ఇక్కడతో లెసన్ యొక్క మొదటి భాగము అంటే ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో నేను సెకండ్ పార్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.